కనకదుర్గమ్మ గుడిలో ఆభరణాలు చోరీకి గురైన బ్రేకింగ్ న్యూస్ ఇది. కనకదుర్గమ్మ గుడిలోకి ఒక దుండగుడు చొరబడి అమ్మవారి కిరీటం, మంగళసూత్రాలు అన్నీ తెంపుకొని వెళ్ళిపోతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా తొండంగి మండలం పి అగ్రహారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కనకదుర్గమ్మ వారి ఆలయంలోకి దుండగుడు చొరబడి అమ్మవారి కిరీటం, అమ్మవారి మెడలో ఉన్న ఆభరణాలు తెంపుకుని వెళుతున్న దొంగతనం చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అమ్మవారి మంగళసూత్రాలు కూడా తెంపుకుని వెళ్ళాడు ఈ దుండగుడు. 3 మంగళసూత్రాలు, వెండి కిరీటాన్ని ఈ దుండగుడు ఎత్తుకుని వెళ్ళాడు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దొంగతనం దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో వాటి ఆధారంగా పోలీసులు ఆ దుండగుడి కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. ఆలయం లోపల దుండగుడు ప్రవేశించి అమ్మవారి మెడలో మంగళసూత్రాలతో పాటు అమ్మవారి కిరీటం, అక్కడ ఉన్న వెండి, బంగారు వస్తువులను దోచుకెళ్తున్న దృశ్యాలు కూడా. ఒక బ్యాగు తీసుకొచ్చాడు. ఆ బ్యాగులో అమ్మవారి కిరీటంతో పాటు మంగళసూత్రాలు, ఇతర ఆభరణాలు తీసుకువెళ్తున్న దృశ్యాలు. ఇది రాత్రి 1:30 సమయంలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ దుండగుడు కనకదుర్గమ్మ వారి ఆలయంలోకి చొరబడి దొంగతనానికి పాల్పడుతున్న దృశ్యాలు కాకినాడ జిల్లాలో పి అగ్రహారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దుండగుడు ఆలయం బయట రెక్కి నిర్వహిస్తున్న దృశ్యాలు కూడా అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ 2 దృశ్యాలను కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన 2 బాక్సుల్లో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది ఆలయం లోపల దొంగతనానికి పాల్పడుతున్నప్పటి దృశ్యాలు ఇవి. తాలిబొట్టుతో పాటు కిరీటం, ఇతర వెండి, బంగారు వస్తువులు తీసుకువెళ్తున్న దృశ్యాలు. 2వ బాక్స్లో మీకు ఆలయం బయట అతను రెక్కి నిర్వహిస్తున్న దృశ్యాలు కూడా నేను మీకు చూపించబోతున్నాను. పీసీఆర్ ఒకసారి 2వ బాక్స్లో ఆలయం బయట. ఎస్, మీకు ఆలయం లోపలికి ప్రవేశించడానికి గుడి తాళాలు బద్దలు కొడుతున్న దృశ్యాలు మీరు 2వ బాక్స్లో చూస్తున్నారు. అర్ధరాత్రి 1:30 సమయం. ఇప్పుడు మీరు చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన 2వ బాక్స్లో మీరు చూడండి. ఆలయం వెలుపల రోడ్డు పైన అర్ధరాత్రి 1:30 సమయంలో అక్కడ అటు ఇటు తిరుగుతూ తచ్చాడుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఎవరు రావడం లేదు, ఎవరు లేరు అని తెలుసుకుని ఆ తర్వాత ఆలయం గోడ దూకి లోపలికి వచ్చి ఆలయం ప్రధాన ద్వారం తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన. ఆ వ్యక్తి చాలా స్పష్టంగా కనబడుతున్నాడు. ముఖానికి ఎటువంటి మాస్క్ కూడా ధరించలేదు. బహుశా అతని స్నేహితులు కానీ, అతని ఇంటి పక్కన ఉండే ఎవరైనా అతని బంధువులు కానీ గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. ముఖానికి ఏ విధమైన మాస్క్ కూడా ధరించలేదు కాబట్టి ఆ వ్యక్తిని ఈజీగా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. అతను గుడి లోపలికి ప్రవేశించాడు. గుడి బయట రెక్కి నిర్వహిస్తున్న దృశ్యాలు. ఆ రెక్కి నిర్వహిస్తున్నాడు. ఎవరు రావడం లేదు, ఎవరు లేరు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ గోడ దూకి లోపలికి చేరుకొని గేట్లు బద్దలు కొట్టి తాళాలు పగలగొడుతున్న దృశ్యాలు. ఆ ప్రధాన ద్వారం గేట్లు, తలుపులు బద్దలు కొడుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించాడు. ఆ తర్వాత అమ్మవారి మెడలో మంగళసూత్రాలతో పాటు అమ్మవారి తలపై ఉన్న కిరీటాన్ని, ఇతర బంగారు ఆభరణాలను కూడా దోచుకుని వెళ్ళాడు. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతన్ని గుర్తించే పనిలో ఉన్నారు. అతని ముఖానికి మాస్క్ కూడా లేదు కాబట్టి అతనికి తెలిసిన వారు ఎవరైనా ఈజీగా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. మీరెవరైనా అతన్ని గుర్తుపడితే ఆ వివరాలను దగ్గరలోని పోలీస్ స్టేషన్కు తెలియచేయండి. అమ్మవారి గుడిలో దొంగతనానికి పాల్పడుతున్న దృశ్యాలు. ఆ వ్యక్తి కూడా తెచ్చుకున్న బ్యాగులో బంగారు ఆభరణ కిరీటం తీశాడు. ఆ తర్వాత మంగళసూత్రాలు తెంచేశాడు. ఇతర అలంకరణకు ఉపయోగించే ఇతర వస్తువులను కూడా, బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించి తీసుకువెళ్తున్నాడు. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, పోలీసులకు ఏదైనా ఆధారాలు దొరికాయా సీసీ ఫుటేజ్ ఆధారంగా? రోహిత్, ఏదైతే ఈ కాకినాడ జిల్లా తొండంగి మండలం పి అగ్రహారంలో జరిగినటువంటి చోరీపై అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి దుర్గ గుడిలో అమ్మవారికి సంబంధించినటువంటి ఆభరణాలు మొత్తం చోరీకి గురయ్యాయి. ఇప్పుడు స్థానికంగా కూడా కలకలం రేగిందని చెప్పాలి. సరిగ్గా ఆదివారం అర్ధరాత్రి సమయంలో దొంగ అయితే ప్రవేశించి ఆలయంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అమ్మవారికి సంబంధించినటువంటి 3 జతల మంగళసూత్రాలు, అలాగే వెండి కిరీటాన్ని కూడా దొంగ ఎత్తుకెళ్లారు. అలాగే ఈ యొక్క సంబంధించిన దొంగ రావడం, అక్కడ రెక్కి నిర్వహించడం, అదే గుడిలోకి ప్రవేశించడం, ఆ యొక్క గుడిలోకి వెళ్ళిన తర్వాత అమ్మవారి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు కింద అమ్మవారికి సంబంధించినటువంటి చిన్న విగ్రహంతో పాటు అమ్మవారి పెద్ద విగ్రహంలో ఉన్నటువంటి మెడలో మొత్తం 3 మంగళసూత్రాలు కూడా తెంపుకుని కాకుండా అమ్మవారి కిరీటాన్ని కూడా
లాక్కుని వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ యొక్క మొత్తం దృశ్యాలన్నీ కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. అంతేకాకుండా దొంగ అంతా కూడా ముఖానికి కనీసం మాస్క్ కూడా పట్టుకుని రావలేదు. అతనికి అవగాహన ఉండి ఈ చేశారా లేదంటే అవగాహన లేకుండా చేశారని కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆ యొక్క తొండంగి మండలంలో ఉన్న పియాగ్రహారం గ్రామంలో అంటే ఎక్కుడు గ్రామంలో జనం అయితే అర్ధరాత్రి సమయంలో ఎవరో కూడా ఉండరు. అంటే పగల అందరూ కూడా తిరుగుతున్నప్పుడే ఆ గుడి చివర కొంచెం ఊరి శివారులో కొంచెం కనబడుతుంటది. కానీ అక్కడ సీసీ కెమెరాలు కూడా భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు. అటువంటి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఆదివారం అర్ధరాత్రి ఈ దొంగ ప్రవేశించి ఇప్పుడు మంగళసూత్రాలతో పాటు అన్ని కూడా పట్టుకెళ్ళడం స్థానికంగా సంచలనమైన నేపథ్యంలోనే అక్కడ ఆలయ అర్చకుడు ఉదయం వచ్చి చూసేసరికి మొత్తం గుడి సంబంధించిన తలుపులు తెరిచి ఉండడం, ఆలయ అమ్మవారి సంబంధించిన ఆభరణాలు చోరీ గురవడం గమనించి అంటేనే స్థానికులకి సమాచారం ఇవ్వడమే కాకుండా పోలీసులకి తొండంగి పోలీసులకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఉటావుతున్న అక్కడ చేరుకుని సీసీ ఫుటేజ్లన్నీ కూడా పరిశీలించి ఆ యొక్క దొంగ ఎవరనేది కూడా మొత్తం దానిపై ఇన్వెస్టిగేషన్ అయితే పోలీసులు మొదలు పెట్టారని చెప్పాలి. మొత్తం అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు ఉండగా ఈ విధంగా దొంగతనం జరగడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క దొంగ కోసం అయితే పోలీసులు అయితే 2 బృందాలుగా కూడా పక్కన సీఐతో పాటు ఎస్ఐ కూడా ఆ ఫుటేజ్ అంటే అతను క్లియర్ కట్ కనపడుతున్నాడంటే స్థానికులు వాస్తవానికి అతనికి ఇప్పటికే గుర్తించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతను మాస్క్ కట్టుకోలేదు. ఆ మనిషి రావడం హడావడిగా కంగారుగా వాటిని తెంపివేయడం ఇవన్నీ కూడా చూసాం. అంటే స్థానికులు ఇప్పటికే ఆ దొంగ ఎవరనేది కూడా వీడియోలో ఉన్నటువంటి దాని ఆధారంగా కనిపెట్టే ఉంటారు. కానీ పోలీసులు అయితే 2 పక్కన సీఐతో పాటు తొండంగి ఎస్ఐ కూడా అక్కడికి వెళ్ళి మొత్తం అన్ని కూడా పరిశీలన చేస్తున్నటువంటి దొంగ కోసం అన్వేషణ అయితే మొదలు పెట్టారని చెప్పవచ్చు. ప్రకాష్, ఒకవేళ దొంగ స్థానికుడు కాకపోతే అతని వేలిముద్రలు ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత ఆ వివరాలు ఏమన్నా పోలీసులు సేకరించారా? అంటే అక్కడ ఇప్పటికే క్లూస్ టీమ్ చేరుకుంది. అక్కడ ఉన్నటువంటి వేలిముద్రలు కూడా సేకరిస్తారని చెప్పాలి. ఎందుకంటే అతను గేటు తీసేటప్పుడు అంటే అమ్మవారికి టచ్ చేసినటువంటి వెనకాల కిరీటం అయితే లాగే ప్రయత్నం అయితే చేశాడు. ఆ కిరీటం రాలేదు. అమ్మవారి ఎదురుగా ఉన్నటువంటి కిరీటం ఏదైతే ఉందో దాన్ని లాక్కుని వెళ్ళిపోయారు. దాని మీద వెనకాల ఉన్నటువంటి అమ్మవారి వెండి కిరీటం మీద కూడా అక్కడ వేలిముద్రలు ఉంటాయి. అక్కడ గేటు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళడం కూడా గేటు వేసిన పరిస్థితి ఉంది. దాని మీద కూడా వేలిముద్రలు ఉంటాయి. వాటిని ఫింగర్ ప్రింట్స్ కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ కూడా రావడం జరిగింది. వాటిని అయితే మొత్తం అవి కూడా సేకరిస్తున్నారు. పక్కన స్థానికులను కూడా అతను వీడియో చూపించి ఇతను ఎవరో తెలుసా అని చెప్పేసి మొత్తం అందరం కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారని చెప్పాలి. మొత్తం మీద అయితే ఫింగర్ అంటే బయట లోకల్ వ్యక్తి అయితే వెంటనే ఇప్పటికే తెలిసిపోతుంది. కానీ ఈ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా బయట వ్యక్తి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకంటే దొంగను పట్టుకోవడం చాలా ఈజీగా అవకాశం క్లియర్ కట్ కనపడుతున్నారు. దొంగ కూడా క్లియర్ గా అతను రావడం మాస్క్ లేకపోవడంతో కూడా అందులో సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి. దీని ఆధారంగానే పోలీసులు దొంగని క్షణాల్లో అంటే ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. బయట వ్యక్తి అయితే మాత్రం కొంచెం ఆలస్యంగా అవే అవకాశం ఉంది. ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వాలి. పాత దొంగలు ఎవరైనా ఇలాంటి దొంగతనాలు పాల్పడిన వారి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేయించాలి. ఇవన్నీ చేసిన తర్వాత దొంగ ఎవరైనా కూడా తెలిసే అవకాశం అయితే లోకల్ గా ఉన్న వ్యక్తి అయితే వెంటనే తెలిసిపోయే అవకాశం ఉంది. బయట వ్యక్తి అయితే మాత్రం కొంచెం సమయం పట్టే అవకాశం కనపడుతుంది. రోహిత్. రైట్ ప్రకాష్, కనకదుర్గమ్మ గుడిలో దొంగతనాన్ని చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం పి అగ్రహారంలో ఈ దొంగతనం కలకలం రేపింది. గ్రామంలో ఉన్న కనకదుర్గమ్మ గుడిలోకి ప్రవేశించాడు ఆ దుండగుడు. ఆ తలుపులు బద్దలు కొట్టి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. అంతకుముందు బయట రెక్కి నిర్వహిస్తున్న దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. లోపలికి ప్రవేశించిన ఆ దుండగుడు అమ్మవారి మంగళసూత్రాలు తెంపుకుని వెళ్ళాడు. 3 జతల మంగళసూత్రాలు ఆలయంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాటన్నిటిని కూడా దొంగ ఎత్తుకుని వెళ్ళాడు. వెండి కిరీటాన్ని ఎత్తుకుని వెళ్ళాడు. అలాగే అలంకరణకు ఉపయోగించే ఇతర వెండి బంగారు ఆభరణాలను కూడా ఆ దొంగ తీసుకుని వెళ్ళాడు. ఆ దొంగ ముఖానికి ఎటువంటి మాస్క్ కూడా కనిపించట్లేదు కాబట్టి ఈజీగా గుర్తించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. పోలీసులు ఇప్పటికే చాలా క్లూస్ సేకరించారు. స్థానికులను కూడా అడుగుతున్నారు, మీరు ఎప్పుడైనా ఇతన్ని చూసారా అనే వివరాలు కూడా పోలీసులు స్థానికుల దగ్గర నుంచి సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అతను స్థానికుడు కాకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ దృశ్యాలను గుర్తుపడే అవకాశం ఉండదు. కానీ ఆ వ్యక్తిని ఎవరింటి పక్కనైనా ఉన్నవాళ్ళు లేదంటే ఆ వ్యక్తి సన్నిహితులు, బంధువులు, స్నేహితులు ఎవరైనా ఆ దృశ్యాలు చూస్తే ఆ దొంగతనం చేస్తున్న వ్యక్తి ఎవరో మీరు గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అతన్ని మీరు గుర్తుపడితే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఆ సమాచారాన్ని అందించండి. ఇప్పటికే పోలీసులు వేలిముద్రలను కూడా సేకరించారు. గుడిలో ఉదయం పూజారి వచ్చి చూసేసరికి అంతా తలుపులు తెరిచి ఉండటం, అస్తవ్యస్తంగా ఉండటం, అమ్మవారి మెడలో మంగళసూత్రాలు, కిరీటం కనిపించకపోవడంతో దొంగతనం జరిగింది అని నిర్ధారించుకున్న వెంటనే ఆ విషయాన్ని బయటకు వచ్చి చెప్పాడు. పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తే ఈ దొంగతనం చేస్తున్న నిర్వాకం బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ దొంగను ఎవరైనా గుర్తుపడితే ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్లో తెలియచేయండి అని చెబుతున్నారు పోలీసులు.
At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School.